హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక DIY హైబిస్కస్ హెయిర్ మాస్క్ చూపించడానికి. ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ థిక్గా పెరుగుతుంది. ఇది ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండ్ చాలా మందికి తెలుసు కూడా. అండ్ ఇది మన సౌత్ ఇండియాలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ ఇది నేను చెప్పినట్టు చాలా సింపుల్ రెమెడీ. ఇది ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మన నియర్ బై గార్డెన్లో ఉండే ఒక మందారం చెట్టు నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్తోనే ఈ మాస్క్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేయటానికి నాకు మందారం ఆకులు పువ్వులు తీసుకోవాలి. ఈ పువ్వులు ఆకులు అనేది కరెక్ట్గా ఫిక్స్డ్ క్వాంటిటీ అనేది ఏం అవసరం లేదు. మనం అప్రాక్సిమేట్గా ఒక గుప్పెడు ఆకులు ఉంటే మందార పువ్వులు తీసుకుంటే సరిపోతుంది. మందారం పువ్వుల కన్నా ఆకుల్లోనే ఎక్కువగా పోషకాలు అనేది ఎక్కువ ఉంటాయి. విటమిన్ C కంటెంట్ కూడా ఆకుల్లోనే ఎక్కువ ఉంటుంది. సో నేను ఆకులే ఎక్కువ తీసుకున్నాను. నాకు ఆ రోజు పువ్వులు అనేది తక్కువగా పూసినాయి, అందుకే నేను 1-2 పువ్వులు మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇది మాస్క్ ప్రిపరేషన్ ప్రాసెస్కి వస్తే ఒక బౌల్లో ఆకులు పువ్వులు వేసుకున్నాను. అండ్ ఇది డస్ట్ సాయిల్ ఇదంతా లేకుండా మంచిగా క్లీన్ చేసుకున్నాను. అండ్ క్లీన్ చేసుకున్నాక ఒక 10 minutes కొన్ని వాటర్ పోసుకుని ఆకులు పువ్వుల్ని సోక్ చేసి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. 10 minutes తర్వాత ఈ వీడియోలు చూపించినట్టు గట్టిగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఈ పువ్వులు ఆకులు గట్టిగా మిక్స్ చేసుకునేటట్టు ఈ ఆకుల నుంచి పువ్వుల నుంచి వచ్చిన అన్ని పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేటట్టు బాగా మ్యాష్ చేసుకొని లిక్విడ్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండెడ్ హెయిర్ గ్రోత్ కోసం దీంట్లో ఓవర్ నైట్ సోక్ చేసిన రైస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ వాటర్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఇంకా బాగా గ్రో అవుతుంది. లీవ్స్ అన్నీ బాగా మ్యాష్ అయిపోయి లీవ్స్లో ఉన్న బాగా పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేంత వరకు బాగా డీప్గా మిక్స్ చేసుకుంటానే ఉండాలి. ఒక 10 to 15 minutes వరకు పూర్తిగా బాగా మ్యాష్ చేసుకుంటానే ఉండాలి. ఒక 10 minutes తర్వాత మనకి ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ లిక్విడ్ అనేది చాలా జిగురుగా కొంచెం స్లైమీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే మన లిక్విడ్ అనేది రెడీ అయినట్టే. మందారం పువ్వులు ఆకులు అనేది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక మెడిసిన్ లాగా యూజ్ చేస్తాం మన హెయిర్కి. ఇది వాడటం వల్ల మన జుట్టు కుదుళ్ళు అనేది బాగా స్ట్రాంగ్ అయ్యి ఇంకా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ మందార ఆకుల్ని యూజ్ చేయటం వల్ల వాళ్ళ హెయిర్ ఫాలింగ్ అనేది చాలా పూర్తి తగ్గించుకోవటానికి అవుతుంది. హైబిస్కస్ వల్ల మన జుట్టు కుదులు చాలా స్ట్రాంగ్ అయ్యి అండ్ హెయిర్కి షైనీగా అండ్ గ్లాసీగా చేస్తుంది. ఇది హెయిర్కి యూజ్ చేయటం వల్ల కండిషనింగ్ కూడా అవుతుంది అండ్ హెయిర్ కండిషనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ వత్తుగా కూడా పెరుగుతుంది. ఈ హైబిస్కస్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వత్తుగా అవుతుంది అండ్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అండ్ హైబిస్కస్లో కూడా చాలా విటమిన్ C కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొలాజిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల హెయిర్ బాగా పెరుగుతుంది. అండ్ ఇది మన సౌత్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తాం. అందుకే ఈ హెయిర్ ప్యాక్ని కేరళ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెయిర్ అనేది చాలా లాంగ్గా అండ్ థిక్గా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్యాక్ని ఆ కేరళ వాళ్ళు వాళ్ళ హెయిర్కి యూజ్ చేస్తూనే ఉంటున్నారు. ఈ ప్యాక్ని వాళ్ళు హైబిస్కస్ తాలి అని పేరుతో పిలుస్తారు. ఈ ప్యాక్ని హెయిర్కి వాళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ ప్యాక్ అనేది నాకు చాలా ఇష్టం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఈ ఆకులన్నీ బాగా లిక్విడ్లో మిక్స్ అయ్యి ఆ ఆకుల యొక్క బాగా విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్లో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, పూర్తిగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే ఈ వాటర్ అనేది మనకి స్లైమీగా కొంచెం జిగురుగా వస్తుంది. ఈ వాటర్ అనేది ప్రిపేర్ అయ్యింది. ఈ వాటర్ని ఆకులన్నిటినీ సపరేట్ చేసుకునేలాగా ఒక స్ట్రైనర్తో ఓన్లీ లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వచ్చిన లిక్విడ్ని మన హెయిర్కి యూజ్ చేయాలి. ఈ సపరేట్ అయిన లిక్విడ్ని మనం మొత్తం మ్యాష్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని మనం హెయిర్ రిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
మన హెయిర్ని వాష్ చేసుకునేటప్పుడు ప్రీ కండిషనర్ లాగా కూడా ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వాటర్ చూసారు చాలా ఎక్కువగా షాంపూ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఈ వాటర్ని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది 10 to 15 days వరకు వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.